ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారంపేట ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని మన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి ప్రశస్త నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో మన సంఘ సభ్యులు శ్రీమతి ఎస్ శ్రీలత మణికుమార్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. For the Son of Man has come to seek and save that which is lost. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెనను అంశంపై వారందించే సందేశానికి ముందుగా ఈ భక్తి గీతం. నరులగావను దేవా పరము వీడితివీవు సిలువపైన నీ
నిలువబెట్టితిగాదే నిత్య జీవపు బాటన్ నిలువబెట్టితిగాదే నరులగావను దేవా పరము వీడితివీవు సిలువపైన నీ బాధ మరువజాలని గాథ నరులగావను దేవా పరము వీడితివీవు సిలువపైన నీ బాధ మరువజాలని గాథ నరులగావను దేవా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సంఘమంతటికి శుభములు. డైలీ డివోషన్కు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లూకా సువార్త 19వ అధ్యాయం నుండి జక్కయ్య జీవితాన్ని మనము చూసుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయన. సర్వోన్నతుడైనటువంటి దేవుడవు ప్రభువా, అయ్యా తండ్రి, ఈ లోకముకు మా కొరకు అరుదించి మీ ప్రాణమును బలిదానముగా మాకు ఇచ్చి 3వ దినాన పునరుత్థానుడవై పరమందు తండ్రి కుడి పార్శ్వమున మా కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్న మా దేవ, మీకు వందనాలు, స్తోత్రములు. జక్కయ్య జీవితం ద్వారా నాయన మమ్మల్ని మేము పరీక్షించుకొని మీకు మరింత సమీపంగా వచ్చి నీ ప్రేమను అర్థం చేసుకునేటువంటి కృపను మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 19వ అధ్యాయంలో 1వ వచనము, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు నైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరి పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పెను. ఇక్కడ జక్కయ్య జీవితం చూసుకున్నట్లయితే మరి ఇతను ఎక్కడ నివసిస్తా ఉన్నాడు అనంటే యెరికో అనేటువంటి ప్రాంతంలో నివసిస్తా ఉన్నాడు. యెహోషువ మరి 6వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే యెరికోను మరి దేవుడు శపించినటువంటి పట్టణంగా చూస్తాం. యెరికో చాలా సారవంతమైనటువంటి పట్టణము. యెరికో చాలా అభివృద్ధి చెందినటువంటి పట్టణము. ఆ పట్టణము ఎందుకు శపింపబడుతూ వచ్చింది చూడండి. ఈ లోకంలో చాలా డెవలప్ అయినటువంటి ప్రాంతాల్లోనే పాపము ఎక్కువగా విస్తరిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనము సొదొమ గొమొర్రాను చూసినట్లయితే లోతు ఆ యొక్క ప్రాంతాలను చూసినప్పుడు ఎట్లుందంట, అది యెహోవా ఆశీర్వదించినటువంటి పట్టణంలా కనబడతా ఉందంట, పచ్చగా కనబడిందంట. అవును, మరి ఈ లోకంలో అలా డెవలప్ అయినటువంటి ప్రాంతాలలోనే ఎక్కువగా పాపము విస్తరిస్తూ ఉంటుంది. ఈ యొక్క యెరికో శపింపబడినటువంటి ప్రాంతము. అంతేకాకుండా మనము 2వ రాజుల్లో చూసినట్లయితే 2:18లో అక్కడ ఎలీషా ఉండిపోయినాడు ఆ ప్రాంతంలో. అక్కడే నివసించాలి, ఆ ప్రాంతం బాగుంది అనుకున్నప్పుడు అక్కడి నీరు మంచిది కాదంట. యెరికోలో ఉన్నటువంటి నీరు కూడా కలుషితం అయిపోతా ఉందంట. మరి అటువంటి ప్రాంతంలో ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య అంటే పవిత్రుడు అని అర్థం.
జక్కయ్య పవిత్రుడే, కానీ అతను చేస్తున్నటువంటి ఉద్యోగమును బట్టి అతను మరి చాలా అన్యాయస్తుడిగా జీవిస్తూ వచ్చిండు, దోచుకునేటువంటి వాడిగా జీవిస్తూ వచ్చాడు, అబద్ధికుడుగా జీవిస్తూ వచ్చాడు. మరి సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు అని చెప్పి ఆయన గురించి రాయబడుతూ వచ్చింది. సుంకము వసూలు చేయుటకు ఆ కాలంలో ఎవరిని నియమించే వాళ్ళు అంటే బాగా దౌర్జన్యంగా చేసేటువంటి వాళ్ళను, గట్టిగా మాట్లాడేటువంటి వాళ్ళను, తర్వాత భయపెట్టి కనికరము లేకుండా డబ్బును వసూలు చేసేటువంటి వాళ్ళను సుంకపు గుత్తదారులుగా నియమించేటువంటి వాళ్ళు. అయితే ఇతని హృదయంలో కూడా అటువంటి స్వభావం అంతా ఉండింది, కానీ ఇతని జీవితంలో నెమ్మది లేదు. చాలా ధనవంతుడు, డబ్బు సంపాదించాడు, కానీ ఇతని హృదయంలో ఒకలాంటి వెలితి ఉందన్నమాట. ఆ వెలితిని ఎవరు పూడుస్తారు? ఆయన ధనం పూడ్చట్లేదు, ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఆ యొక్క వెలితిని ఫుల్ఫిల్ చేయట్లేదు. ఒక లోటుతో ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. అయితే యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే ఎరికో గుండా వెళ్తా ఉన్నాడు. ఆ విషయము జక్కయ్యకు తెలిసింది. తెలిసి యేసయ్యను చూడాలి, ఆయన పరిశుద్ధుడంట, ఆయన కన్య మరియ గర్భంలో జన్మించాడంట, దైవ కుమారుడంట, ఆయనను నేను చూస్తాను, ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, పాపుల హృదయాలు మార్చబడతా ఉన్నాయంట, ఆయనను చూస్తే నా జీవితంలో నాకు శాంతి కలుగుతుందేమో, నాకు సమాధానం కలుగుతుందేమో అనుకొని ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఈ జక్కయ్య ఉన్నాడు. పేరులో పవిత్రత ఉంది, కానీ తన జీవితంలో పవిత్రత అనేటువంటిది లేనివాడుగా జీవిస్తూ వచ్చిండు. అయితే యేసు ప్రభు వస్తున్నాడని తెలుసుకున్న జక్కయ్య ఆశతో పరిగెత్తి మేడి చెట్టు ఎక్కాడంట. చూడండి ఆయన ఎటువంటి చెట్టును ఎంచుకున్నాడో. నిజంగా మేడి చెట్టు కూడా జక్కయ్య స్వభావమును చూపిస్తా ఉంది. ఆ మేడి పండు పైకి చాలా అందంగా కనిపిస్తుంది కదా, కానీ దాన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే దానిలో ఏముంటాయి? పురుగులు ఉంటాయి. మనం అందరము చిన్నప్పుడు చదువుకొని ఉంటాం కదా, మేడి పండు చూడు మేలమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అని. అలాగే ఉంది జక్కయ్య యొక్క జీవితం. లోకానికి ధనవంతుడుగా ఉన్నాడు, ఉద్యోగస్తుడుగా ఉన్నాడు, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు, కానీ ఆంతర్యం అనేటువంటిది ఆయనకు సరిగ్గా లేదు. ఆంతర్యము చెడిపోయిందిగా ఉంది, దౌర్జన్యంతోనూ అక్రమముతోనూ నింపబడింది. అయితే ఎప్పుడైతే మేడి చెట్టును ఎక్కి యేసయ్యను చూస్తా ఉన్నాడు, అంత జనంలో కూడా జక్కయ్య సిగ్గుపడలేదు. నేను ధనవంతుడను కదా, నేను మేడి చెట్టు ఎక్కితే ఎలా, అందరు ఏమనుకుంటారు అనుకోలేదు. నేను పొట్టిగా ఉన్నాను కదా, నేను మేడి చెట్టు ఎక్కితే నన్ను చూసి అందరు నవ్వుతారేమో అని అనుకోలేదు. ఆయన యేసు ప్రభువును చూడాలని ఆశపడుతూ వచ్చాడు. ఆయన పొట్టితనం అనేటువంటిది యేసు ప్రభువును చూచుటకు అడ్డు రాలేదు. అయితే మేడి చెట్టు ఎక్కి ఎప్పుడైతే యేసు ప్రభువును చూస్తా ఉన్నాడో ఆయనకు ఒక ఆశ్చర్యం వేసింది. ఏంటి? ప్రభువే తన దగ్గరకు వస్తా ఉన్నాడు, యేసు ప్రభువే ఆ చెట్టు దగ్గరకు వస్తా ఉన్నాడు. ఈ యొక్క జక్కయ్య అనుకొని ఉండొచ్చు కదా, ఇంతమంది ఇంత జన సమూహం ఉంది కదా, ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు? నేనున్నటువంటి చెట్టు వైపు నడుస్తా వస్తా ఉన్నాడే ప్రభువు అని చెప్పి కొంచెం ఆశ్చర్యపోయింటాడు. దగ్గరకు వచ్చాడు, ఇంకా దగ్గరకు వచ్చాడు. అయితే జక్కయ్య అనుకుంటా ఉన్నాడు ఎవరి కోసం వస్తా ఉన్నాడో అని. చూడండి, మనం కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ వస్తూ ఉంటే మేడల మీదికి ఉన్నతమైన స్థలంలోనికి ఎక్కి వాళ్ళని చూస్తాం, ఫోటోలు తీసుకుంటాం. వాళ్ళే మన దగ్గరకు వచ్చి మన పేరు పెట్టి పిలిచి నేను నీ ఇంటికే వచ్చాను అని అంటే మనకెంత ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అదేవిధంగా జక్కయ్యకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఏమైంది? యేసు ప్రభు చెట్టు దగ్గరికి వెళ్ళి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. చూడండి, ఎరుకకు ఎందుకు వచ్చాడంట యేసు ప్రభు? జక్కయ్య ఇంట్లో ఉండడానికి వచ్చాడంట. ఎంత ఆశ్చర్యం కదా, ఎంత ఆశ్చర్యము. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. అయితే యేసు ప్రభువు జక్కయ్యతో ఆ మాట అనగానే జక్కయ్య త్వరగా దిగి వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? సంతోషంతో ఆయనను చేర్చుకొని ఒక్క మాట ఏమనలేదు యేసు ప్రభు, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు మారాలి, నీ జీవితం సరిగ్గా లేదు అని ఏమీ చెప్పలేదు. కానీ యేసయ్య వచ్చి తనను పిలువగానే యేసు ప్రభువును తన హృదయంలో చేర్చుకోగానే ఆయనలో కలిగినటువంటి గొప్ప మార్పు చూడండి.
ఏమంటా ఉన్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతును. చూడండి, 4 గంతలు చెల్లిస్తాడంట. నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తా ఉన్నాడు. ఆస్తి ఎలా వచ్చింది? బీదలను దోచుకొనుటను బట్టి వచ్చింది. అందుకనే జక్కయ్య అది గ్రహించి, నా ఆస్తిని నేను బీదలకు ఇస్తాను ప్రభువా అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఆయనను ఆ మాట అనంగానే యేసు ప్రభు ఏమంటా ఉన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని చెప్తా ఉన్నాడు. చూడండి, నిజమైనటువంటి పవిత్రత జక్కయ్య జీవితంలో ఇప్పుడే వచ్చింది. అబ్రహాము ఎవరు? జనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. విశ్వాసం ఉంచుటను బట్టి ఈ యొక్క జక్కయ్య అబ్రహాముకు కుమారుడుగా చేయబడ్డాడు. ఈనాడు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడలమని చెప్పుకుంటూ ఉన్నాము, కానీ మన ఉద్యోగంలో మనం నమ్మకస్తులంగా ఉన్నామా? దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థానంలో నమ్మకంగా మనం జీవిస్తా ఉన్నామా? అది ఏదైనా కానీ, కుటుంబ బాధ్యతలైనా కానీ, అందులో మరి నమ్మకంగా మనం ఉన్నట్లయితే దేవుడు సంతోషిస్తాడు. నీవు నేను కూడా దేవుని బిడ్డలముగా చేయబడతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. బిడ్డల గమనించి శాంతి దూతను నియమించి సర్వము నీవై లోకములో మాకు వెలుగువై నిలిచి ప్రభు హృదయములో నా నివసించి మానసమందు విహరించి ప్రేమతో బ్రోచుచునుంటివి సుఖముగను ప్రభు చల్లగ బిడ్డల గమనించి. బిడ్డల గమనించి శాంతి దూతను నియమించి సర్వము నీవై లోకములో మాకు వెలుగువై
హృదయములో నా నివసించి మానసమందు విహరించి ప్రేమతో బ్రోచుచునుంటివి సుఖముగా నుంటిని నీతో ప్రభు చల్లగా బిడ్డల గమనించి. రక్షణ భాగ్యము పొందండి ప్రభు యేసుని నామమున నవజీవముతో మనసారా స్తుతి గీతము పాడండి స్తుతి గీతము పాడండి. రక్షణ భాగ్యము పొందండి ప్రభు యేసుని నామమున నవజీవముతో మనసారా స్తుతి గీతము పాడండి స్తుతి గీతము పాడండి. కల్లా కపటము మానండి ఎల్లరి మేలును కోరండి శాంతముతో ప్రశాంతముతో శత్రువుని ప్రేమించండి. మానవ సేవయే మాధవ సేవ సత్యమునే పాటించండి. రక్షణ భాగ్యము పొందండి ప్రభు యేసుని నామమున నవజీవముతో మనసారా స్తుతి గీతము పాడండి స్తుతి గీతము పాడండి. చల్లని తండ్రి ఆ దైవం ఆదరించును ప్రియమారా రక్షణకై నిరీక్షణతో ఆయన దాపును చేరండి. మార్గము తానే జీవము తానే మోక్షము చూపును ముదమారా. రక్షణ భాగ్యము పొందండి ప్రభు యేసుని నామమున నవజీవముతో మనసారా స్తుతి గీతము పాడండి స్తుతి గీతము పాడండి. రక్షణ భాగ్యము పొందండి ప్రభు యేసుని నామమున నవజీవముతో మనసారా స్తుతి గీతము పాడండి స్తుతి గీతము పాడండి.